స్టేట్ ప్లానింగ్ బోర్డ్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎంపికైన అభ్యర్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. వివిధ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఎంపికైన 6546 మంది అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో 5804 రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ టీచర్లు, లెక్చరర్లు కాగా 655 మంది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన కానిస్టేబుల్స్ మరియు టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 87 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నియామక పత్రాలు అందుకునే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం, వారందరికీ మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మహిళా దినోత్సవ సంబరాలు ముందే వచ్చినట్టుగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిన నియామకాలపై అనేకసార్లు సమీక్షించి రూల్ అమెండ్మెంట్స్, కోర్టు కేసులు సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడంతో వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాము. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ జాతర వివరాలు క్లుప్తంగా: జనవరి 31న 6956 మంది మహిళలకు స్టాఫ్ నర్సులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి 7న 441 మంది సింగరేణి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం, మళ్ళీ ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి 14న 13,444 మంది పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ప్రిజన్స్ కానిస్టేబుల్స్ నియామకం, వెంటనే తర్వాత రోజున అంటే ఫిబ్రవరి 15న 1997 మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్గా నియామక పత్రాలు, ఈరోజు మార్చి 4న 6546 మంది సోషల్ వెల్ఫేర్ టీజీటీలు, జేఎల్స్, డిఎల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర టీఎస్పీఎస్సీ పోస్టులకు గాను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే 29,384 నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 19న 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం, ఫిబ్రవరి 29న 11,602 పోస్టులతో మెగా డిఎస్సి టీచర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయటం నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకున్న అపారమైన శ్రద్ధకు నిదర్శనం. త్వరలోనే టీఎస్పీఎస్సీ మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని రిజల్ట్స్ వేగంగా విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరంతా బాగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, గత కొద్ది వారాలుగా నిరంతరం శ్రమిస్తూ ఉద్యోగ జాతరను సుసాధ్యం చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరియు టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సెక్రటరీలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.